శనివే, నువ్వు పెద్ద శనివే. నువ్వు నాకెడ తప్పనించావే. అసలు నువ్వు నాకెడ దొరికినావే. నాకు ఆ రోజు నీకు ఫోన్ చేయకుండా ఉండాల్సింది. అనవసరంగా వచ్చి ఇరుక్కున్నా. వద్దులే, నాకు మోడల్ మంచిగా రావట్లే. ప్రపంచంలోనే శని మొత్తం నీ దగ్గరే ఉంది, అది నా దగ్గర ఉంది. డబ్బులు పెట్టి కొనుక్కున్నట్టుంది శనిని. డిస్కౌంట్లు మళ్ళీ ఈఎంఐలు దీంట్లో. ఫుల్ ఇన్స్టాల్మెంట్లు కంటే ఒక్కసారి వదిలించుకుంటా. ఏంటి మరీ గట్టిగా తిట్టానా? నిజం తెలిస్తే మీరే నన్ను మెచ్చుకుంటారు. ఏంటి ఆల్ ఆఫ్ సడన్ కాల్స్ కట్ చేస్తున్నావు? మెసేజ్లకి రెస్పాన్స్ లేదు. 10 డేస్లో ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఇప్పుడు వద్దంటే ఎలా? చెప్పు, ఆన్సర్ చేయవా? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్టా? అంటే ఇన్ని రోజులు జీరో అయిపోయారని మాట్లాడావా? సారీ బ్రదర్. నీ కుళ్ళు జోకులు నాకు నచ్చవు, ఆపేసే. జోకా? నీకు అసలు కామెడీ సెన్స్ ఉందా? దేనికి నవ్వాలో తెలియదు, దేనికి నవ్వకూడదో తెలియదు. అసలు ఇవన్నీ కాదు కానీ రీజన్ ఏంటంటే చెప్పు ఫస్ట్. రీజనా? మొన్న మా ఫ్రెండ్ నీతో డేటింగ్ యాప్లో మ్యాచ్ అయింది. ఇన్ని రోజులు అది కాదు చాట్ చేసింది, నేను. ఇంకేంటి? నో రిగ్రెట్స్. నువ్వేమన్నావు? ఎస్కేపింగ్ ఫ్రమ్ అరేంజ్ మ్యారేజ్ అని బయలో పెట్టి 10 డేస్లో నాతో ఎంగేజ్మెంట్ పెట్టుకొని డేటింగ్ యాప్లో ఇంకొక అమ్మాయితో చాట్ చేస్తున్నావు అంటే నేనేం చేయాలి? నేను అప్రిషియేట్ చేయాలి. 10 డేస్లో ఎంగేజ్మెంట్ ఉన్నా, 10 ఇయర్స్ నీతో లవ్లో ఉన్నా, ఏ అమ్మాయితో చాట్ చేసినా కూడా కనెక్ట్ అవ్వడం లేదంటే అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేయాలి. సి ఉంటే డేటింగ్ యాప్లో ఉండు, లేదా మ్యాట్రిమోనీలో ఉండు. ఏదరదా ఇదా. అంతేకాని మీలా అటు ఇటు ఉండి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే అబ్బాయిలందరికీ ఒక నమస్కారం. ఇదే కదా ప్రాబ్లం. అయితే డిలీట్ చేసేస్తా. ఇంకేంటి మరి, అంతా హ్యాపీసే కదా. ఏంది? సి ఈ ప్లేస్ నుంచి నేను మూవ్ అవ్వను. నాకు ఇక్కడ అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యాయి. సో నువ్వే మూవ్ అవ్వాలి. కామెడీయా? ఆడపిల్లని ఎందుకన్నారో తెలుసా? ఆడపిల్ల కాబట్టి. సో నువ్వే మూవ్ అవ్వాలి. ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పకు. ఇది ఒకటే కాదు, మీది మాది ఒకటి కాదు. అయినా నేను మా పేరెంట్స్ ఒప్పించాను. ఇప్పటికో 100 సార్లు చెప్పావు. అయితే ఏంటి ఇప్పుడు? మా డాడీ మీ కాలు గడగడం నాకు ఇష్టం లేదు. ఏంటి? కాళ్ళు గడగడా? మరేంటి ముడ్డి గడుగుతాడా? పిచ్చేమైనా లేచిందా? నువ్వు మీ నాన్న పైనుండేమని ఊడిపడ్డారా? సైకో గీకో అంటే బాగుండదు చెప్తున్నా. నువ్వెంత చూసినా సరే కడగాల్సిందే. వద్దు వద్దు అంటున్నా కానీ ఇంకా ఎందుకు దగ్గరకు వస్తున్నావు? దేశాలు దాటిన మారని దరిద్రం నాది. అయినా దొరక్క దొరికావు. ఎందుకు వదులుకుంటా చెప్పు? అయినా మా అబ్బాయిలు కావాలనుకుంటే కావాల్సిందే. పీరియడ్. ఏమంటావు? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? నువ్వే కదా కట్ చేస్తుంది. ఫస్ట్ నువ్వు కట్ చేసావు. ఎందుకు? ఎప్పుడు? మార్నింగ్ 6కి చేశాను, కట్ చేసావు. 6 బజే? తాగింది ఇంకా దిగలే. ఇంకేడలేస్తా. తర్వాత 10కి చేశాను, కట్ చేసావు. 10 బజే? అమరావతిలో పెద్ద లైన్. మళ్ళీ 12కి కాల్ చేశాను, మళ్ళీ కట్ చేసావు. 12 బజే? డక్కన్ గిల్లో కిందేసి కొడతాడు. మళ్ళీ 2కి చేశాను, మళ్ళీ కట్ చేసావు. 2 బజే? అంత తిన్నాక కడుపులో చల్లటి క్వాలిటీ ఫలుడా పడాల్సిందే. మళ్ళీ 4కి కూడా కాల్ చేశాను, నువ్వు మాత్రం లిఫ్ట్ చేయలేదు. 4 బజే? పడుకుంటా అనుకున్నావు కదూ? కాదు, క్రికెట్. టెంపరేచర్తో సంబంధం లేకుండా ఓపెనింగ్ బ్యాటింగ్, ఓపెనింగ్ బౌలింగ్, ఆపోజిట్ టీం కల్లాస్. నువ్వింత బిజీగా ఉంటే నిన్ను పెళ్లి చేసుకుని నేనేం చేయాలి? హలో, నేను ఎప్పుడు ఇలాగే ఉన్నా. నువ్వు కూడా నన్ను ఇలాగే ఇష్టపడ్డావు. జర గుర్తు చేసుకో. అయినా వీక్ డేస్ అంతా ఖాళీనే కదా. ఇన్ని డేస్ మాట్లాడుకుంటున్నాం, ఇంకేం మాట్లాడుకుంటామే? మాట్లాడుకోవడం కాదు, నువ్వు నాకు ఇచ్చే టైం గురించి మాట్లాడుతున్నా. అవునా? సరే, అందుకే నీకు ఇష్టం వచ్చిన టెస్లా కార్డ్ ఆర్డర్ పెట్టా. లెట్స్ చిల్. వాట్? నేను చెప్పానా నీకు ఈవీ కార్స్ అంటే నాకు ఇష్టమని? అయినా కార్ని మనం డ్రైవ్ చేయాలి కానీ మనల్ని కార్ డ్రైవ్ చేయడం ఏంటి? వీ షుడ్ ఫీల్ ఇట్, రైట్?
ఏం మాట్లాడుతున్నావు? పిచ్చేమైనా లేచిందా? అయినా ఇది టెక్సా స్టేట్ కాదు, ఇస్లా స్టేట్. ఒక్కసారి టెంపుల్కి వెళ్ళి చూడు, టెస్లా కార్ వాల్యూ తెలుస్తుంది. అసలు నువ్వు టైంకి రావు, ఆరింటికని చెప్తే నేను పొద్దున్న రమ్మంటే ఆరింటికల్లా సాయంత్రం వచ్చాను. ఉంటావు, నువ్వు సాయంత్రం ఆరింటికి అంటే రాకుండా పొద్దున 6:15కి ఉంటావు. వస్తావేంటి? అసలు నీకు నీ టైం ఇష్టం సెన్స్ ఉందా వచ్చిన కొంచెమైనా? టైంకి విను నా పని మాట. మనిషినా? ఎక్స్క్యూజ్ మీ నువ్వేది చెప్తే అది వింటారా నేను? ఎక్స్క్యూజ్ మీ వడ్రాను. ఒక్క నిమిషం పదుకుంటారా సిస్టర్? సారీ, నీ దగ్గర నుంచి డిస్కషన్ అయితే వింటున్నాను. చూడు బాబా, మీకు కూడా చెప్పాలి. నువ్వు రిలేషన్షిప్లో ఉండొచ్చు, చూడండి బ్రదర్, నువ్వు రిలేషన్షిప్లో ఉండొచ్చు, బట్ మీ ఇద్దరు కలిసి ఒకే రిలేషన్షిప్లో ఉండడం మాత్రం కరెక్ట్ కాదు. మ్మ్. ఓకే, మ్మ్. అది కాదు బ్రదర్, ఆమె నన్ను ఎందుకు కొట్టిందంటావు? బా! నమస్కారం బా. ఏ పాపా, పెళ్ళిలో మటన్ ముక్క పెడతారా? నువ్వు కింద మీద పడి కొట్టుకున్నా సరే పప్పు ఆవకాయ తప్ప మేమేం పెట్టాం. మీ అమ్మాయిలంతా ఒక మీటర్లో ఉంటారే ఏంది? సాయిగా మొహన్ లాగా. ఏయ్, పిలుస్తుంటే వినవేంది? ఏం చూస్తున్నారు? ఇంకా బయలుదేరండి.